అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి చాలా బాధాకరం. ఈ దాడి ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి మనందరం. ఎందుకని అంటే కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజు గారు ధర్మ పరిరక్షణకు, ఆలయ వారసత్వ సాంప్రదాయాలను, పవిత్రతను కాపాడేందుకు తపస్సున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్రీ రంగరాజన్ గారిపై ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత లేదా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడగదలుచుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. శ్రీ రంగరాజన్ గారిపై ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. చిలుకూరి బాలాజీ టెంపుల్కి లక్షలాది భక్తులు వస్తుంటారు. ఆ భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు 108 ప్రదక్షిణలు చేయడానికి మన శ్రీ రంగరాజన్ గారు వారికి ఎంతో ఎనర్జీ ఇస్తుంటాడు. ఆయన మాటల రూపంతో వాళ్ళు 108 చుట్లు చాలా బలంగా, ఈజీగా తిరిగేటట్టు వాళ్ళకి ఒక ఎనర్జీ ఇస్తుంటూ వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వారిపై ఈ విధంగా దాడి చేయడం తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధాకరం, చాలా బాధాకరం. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చినటువంటి భక్తులు లక్షల మంది భక్తులతో పాటు ఆయనకు కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. చిలుకూరి బాలాజీ దగ్గర చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన భక్తులతో ఉంటున్నటువంటి విధానం కావచ్చు, ఆ విధానానికి ఆయన ఉంటున్నటువంటి క్రమశిక్షణకి లక్షలాది భక్తులుగా అతనికి కూడా ఉన్నారు. శ్రీ రంగరాజన్ గారు చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్లో సేవలు అందిస్తున్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి వ్యక్తులపైన ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ప్రతి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గారిపై దాడి నేను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళని ఎంబడే శిక్షలు విధించి నెక్స్ట్ ఏ ఒక్క అర్చకుడి పైన ఇలాంటి దాడులు కాకుండా తెలంగాణ రాష్ట్రం సెక్యూరిటీ కల్పించాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.